మోడీ గారి కథ సారాంశం, అందులోనూ బండి సంజయ్ గారి యొక్క బతిమలాడే తీరు. ఇక నన్ను మంత్రి పదవి నుంచి తీసేస్తే ఇక నా శవాన్ని చూస్తారనుకుంటూ బండి సంజయ్ ఈ యొక్క బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసుడు, నువ్వు అవన్నీ చదువుకొని తొందరగా ఢిల్లీకి రా అని పిలుచుడు, ఇదంతా జరిగింది. ఢిల్లీలోనే గత 2 రోజుల నుంచి బండి సంజయ్ తీవ్ర ఆందోళన, ఒకటే ఏడుపు. అయితే ఇక చూడుర్రి, నన్ను మీరే కాపాడాలి. అమిత్ షాతో బండి ప్రత్యేక భేటీ, కొడుకు పోక్సో కేసుపై సుదీర్ఘ వివరణ, బర్తరఫ్ చేయొద్దని వేడుకున్న బండి, మంత్రి పదవి నుంచి తప్పిస్తే పరువు పోతుంది, ఈ ఒక్కసారి వదిలిపెట్టాలని విజ్ఞప్తి, కేబినెట్ నుంచి తొలగిస్తే తప్పు చేసినట్లు ప్రజల్లోకి వెళ్తుందన్న బండి. అంటే ఇప్పుడు ఏమైనా శ్రీరామచంద్రులు లెక్కున్నారా మీరు శ్రీరామచంద్రులు, మీరు యాగాలు చేశారు, యజ్ఞాలు చేశారు, ఇంకా ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు. అయిపోయింది, ఎప్పుడో మీ పేజీ తిప్పేసిర్రు. పోక్సో కేసు ఎఫ్ఐఆర్లో బండి సంజయ్ పేరు తప్పించారా? సంజయ్ బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదు, పోలీసులు మరీ పేరు ఎందుకు చేర్చలేదు? కనీసం విచారణకైనా ఎందుకు పిలవడం లేదు? నిందితుడు భగీరథ్ను దాచిపెట్టారని మీడియా ముందే ఒప్పుకున్న సంజయ్, నిందితుడిని కాపాడే ప్రయత్నం చేసినందుకు BNS 238 సెక్షన్ ఎందుకు పెట్టడం లేదు? చర్చనీయాంశంగా మారిన కేసు వ్యవహారం. అయితే నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే మాట్లాడారు. ఏమని? భగీరథ్ కేసులో మా లోపం లేదు, మేం చేయాల్సింది అంతా చేశాం, చట్ట ప్రకారమే ముందుకెళ్ళాం, ఫిర్యాదు అందిన వెంటనే కేసు పెట్టాం, ప్రధాని పర్యటన టైంలో ఫిర్యాదు అందిందని విచారణకు 1000 మంది పోలీసులను పంపాలా? హడావిడి చేసి వాళ్లకు మైలేజ్ ఇవ్వాలా? విచారణకు రావాలని నిందితుడికి నోటీసులు ఇచ్చినాం, వచ్చేందుకు సమయం అడిగారు, ఇస్తే పారిపోయారు. భగీరథ్ లొంగిపోలేదు, పోలీసులే పట్టుకున్నారు. అప్పా జంక్షన్లో తనిఖీలు చేస్తుంటే దొరికాడట. ఎంత డ్రామా! అసలు ఆ రేవంత్ రెడ్డి ఆ బండి భగీరథని పట్టుకున్నది పోలీసు వాళ్ళే కాదు, బీజేపీ లీగల్ సెల్, బీజేపీ అడ్వకేట్స్ వాళ్ళు మాత్రమే తీసుకొని వచ్చారు. అంటే ఎత్తుకుతుంటే దొరికిర్రట. మాకు కొంచెం టైం కావాలి, సరెండర్ కావడానికి అడిగితే టైం ఇచ్చిర్రట. మరి సామాన్యునికి ఆ టైం ఎందుకు ఇయ్యరు? మరి ఒక అమ్మాయి పైన ఎవరైనా అత్యాచారం చేస్తే ఎంబడే అప్పటికప్పుడికే ఆ సామాన్యుని ఎట్లా పట్టుకుంటున్నారు? మరి బండి భగీరథ ఏం సంసారా? బండి భగీరథ ఏం తెలంగాణ కోసం పాటుపడినోడా, ఉద్యమాల్లో తిరిగినోడా? ఏం తిరిగినా తిరగకున్నా వాడు ఎవడైనా సరే ఒకసారి పోక్సో కేసు ఎఫ్ఐఆర్ నమోదైతే అని తీసుకెళ్ళి బొక్క వేయాల్సింది పోయి బండి భగీరథ్ని బుజ్జగిస్తూ ఉన్నారు తెలంగాణ పోలీసులు. అందులోనూ ఈ యొక్క వే టు న్యూస్ కన్క్లేవ్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇదే పోక్సో కేసు గురించి. ఆయన బండి సంజయ్కి ఆదేశాలు ఇచ్చాడు. బండి సంజయ్, నువ్వు ఫలానా చోట అతను తీసుకెళ్ళి వదిలే, మా వాళ్ళు వచ్చి పట్టుకుంటారని చెప్పేసి క్లియర్ కట్గా ఇండైరెక్ట్గా అర్థమయ్యేటట్టుగా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే ఈయన ఇప్పుడు బాధ ఏంది? నన్ను పదవి నుంచి పీకేకడని చెప్తున్నాడు. యాక్చువల్గా ఏం చేయాలో తెలుసా? బండి సంజయ్ని కూడా ఏటు ముద్దగా చేర్చి కొడుకు పక్కనే ఆ జైల్లో కూడా అయితే చెంచల్ కూడా జైలుకు పంపించాలి. కానీ అట్లా చేయట్లేదు ప్రభుత్వాలు. ఈయనేదో ఉద్ధరించినట్టుగా ఏదో చేసినట్టుగా ఇది చేస్తూ ఉన్నారు. ఎఫ్ఐఆర్లో బండి సంజయ్ పేరు ఎందుకు లేదు? బండిని కాపాడమని రేవంత్ రెడ్డికి మోడీ చెప్పాడా? భగీరథ లొంగిపోయిన 5 రోజులు గడుస్తున్నా ఇంతవరకు పోలీసులు అతన్ని కస్టడీ కోరలేదు. నిందితుడిని కాపాడేందుకు రేవంత్ తండ్లాట. బీఆర్ఎస్ పోరాటం వల్లే నిందితుడు జైలుకు, బాధితురాలకు అన్యాయం జరిగే వరకు పోరాడుతాం. బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ సంచలన కామెంటరీ తెలపడం కూడా జరిగింది. నేనేమంటున్నా అంటే, నిన్న ఇదే RSP గారు ప్రతిదీ సబ్జెక్ట్ తోటి, ఓ పాయింట్ తోటి, ఒక ఆబ్జెక్ట్ తోటి మాట్లాడారు. దానికి ఇప్పుడు ఎవడైనా సమాధానం చెప్పే దమ్ముందా? ఎవరికి కూడా లేదు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? KTR జడ్జి అయితే RS ప్రవీణ్ కుమార్ IO అయ్యుండి అనుకుంటూ, ఇంట్రాగేషన్ ఆఫీసర్ అయిన అనుకుంటూ ఈయన మాట్లాడడం కూడా జరిగింది. మరి బండి సంజయ్ని జైలుకు పంపడానికి మరి మోడీ ప్లాన్ గీస్తున్నాడా, లేకుంటే రేవంత్ రెడ్డి చూస్తున్నా అంటే వాళ్ళు కాపాడే దిశగా నడిపిస్తూ ఉన్నారు. వన్ అండ్ ఓన్లీ ఆ విషయంలో కొట్లాడింది ఏకైక పార్టీ BRS పార్టీ వల్లనే అది సాధ్యమైంది. వాళ్ళు దొరికే అవకాశం కూడా